హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్పై దాడి చేసిన నిందితులకు భారీ షాక్ అండి. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాజకీయాలు తీవ్ర దుమారం అయితే రేపింది. ఒకవైపు ఈ ఘటనపై అధికార మరియు ప్రతిపక్ష తీవ్ర విమర్శలు అయితే గుప్పించుకుంటున్నాయి ఒకరిపైన ఒకరు. ఇక ఈ రాయి దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. మరోవైపు సీఎంపై దాడి ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ కేసును అయితే దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే నిందితులను గుర్తించిన పోలీసులు వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా తాజాగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా అయితే సతీష్ను తాజాగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఈ రాయి దాడి జరిగింది. విజయవాడలో బస్సు యాత్ర సాగుతూ ఉన్న సమయంలో సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ వద్ద జగన్ను ప్రజల అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి అయితే చోటు చేసుకుంది. ఇక రాయితో కొట్టిన సతీష్ అనే వ్యక్తే అని పోలీసులు పేర్కొని అతనికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు. A1గా సతీష్, A2గా దుర్గారావును చేర్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సతీష్ సీఎం జగన్పై దాడి చేసినట్లు కూడా విచారణలో పోలీసులు తేల్చారు. బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్ సిమెంట్ రాయి ముక్క తీసుకుని బస్సుపై యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది. ఇక సతీష్తో పాటు మరో 4 వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం సతీష్ను అరెస్ట్ చేసి మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు.